వాహనాల కాలుష్యం రోజురోజుకు అధికమవుతుంది. బయటకి రావాలంటే వాహనాలను చూసి భయపడాల్సి వస్తుంది. సిగ్నల్ పడిన సమయంలో పొగ మొత్తం నోట్లోకి చేరుతుంది. రవాణా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. పొల్యూషన్ టెస్టింగ్ వ్యాన్లో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఖమ్మంలో కమ్మేస్తున్న కాలుష్యంపై V6 స్పెషల్ స్టోరీ. ఖమ్మం కాలుష్యరహితంగా మారుతుంది. ప్రస్తుతం నగరంలో వాహనాల తాకిడిని తట్టుకునే పరిస్థితి లేదు. ఇరుకు రోడ్లతో పాటుగా కాలుష్యం అనేది నగరవాసులను నరకం చూపిస్తోంది. వాహనాల నుంచి వచ్చే పొగతో ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. కారుల్లో వెళ్లే వారికి పొగ ఎఫెక్ట్ అనేది కనబడడం లేదు, కానీ 2-3 వీలర్స్ బస్సుతో పాటు ఇతర వాహనాల్లో వెళ్లే వారి బాధ వర్ణతాతీతంగా ఉంటుంది. చిన్న పిల్లలను బయటకు తీసుకువస్తే ఒక్కో పిల్లవాడు 10-20 సిగరెట్లు తాగినంత కాలుష్యాన్ని పీల్చుకుంటున్నాడు. దీంతో లంగ్స్ సమస్యలు వస్తున్నాయి. అనేక మంది వెంట్రుకలు ఊడిపోవడం, చర్మం పొడిబారడం, మచ్చలు రావడం వంటి దుష్ప్రభావాలు సోకుతున్నాయి. వాహనాల వాడకం ఇటీవల కాలంలో క్రమేపీ పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2-4 వీలర్స్ లక్షల సంఖ్యను దాటేశాయి. ఖమ్మంలో అన్ని వెహికల్స్ కలిపి 5 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఆటోల విషయం గురించి చెప్పనక్కర్లేదు. ఏ ఊళ్ళో చూసినా 10-20 ఆటోలకు తక్కువ లేవు. ప్రతి నెల రవాణా శాఖలో ఒక్కో జిల్లాలో దాదాపు 2 వీలర్లే 1000 వరకు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇక కార్ల విషయానికి వస్తే నెలకు 10-20 వరకు ఉంటుంది. పాత వాహనాలు పొల్యూషన్ ను వెదజల్లుతున్నప్పటికీ శాఖాధికారుల తరపున చర్యలు శూన్యంగా కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇవాళ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరి దగ్గర ఒక మోటార్ సైకిల్, కారు ఇవన్నీ వస్తున్నాయి. కానీ వీటికి సంబంధించి ఏదైతే పర్మిషన్ తీసుకోవాలో, పొల్యూషన్ పర్మిషన్ తీసుకోవాలో ఆ పర్మిషన్ తీసుకోవట్లేదు. అలా డేట్ అయిపోయినటువంటి బండ్లు కూడా నడుపుతూ ఉన్నారు. వాటి వల్ల బాగా పొగ వస్తూ ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అందుకని మేము కోరుకుంటా ఉన్నాం, ఖమ్మం నగరంలో వెంటనే చెకప్ చేయాలి. ఎవరైతే ఆ కాలుష్యం బండ్లు నడుపుతూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే టైం అయిపోయినటువంటి బండ్లను ఏదైతే వాళ్ళ పర్మిట్ టైం అయిపోతుందో ఆ బండ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నెల నెల వాహనాలు పెరుగుతూ ఉండటం, దాని ద్వారా వచ్చే కాలుష్యంతో గ్రామీణ ప్రాంతంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. అధ్వాన రోడ్లు, పరిశ్రమలు, గడువు తీరిన వాహనాలు, కల్తీ ఇంధనం కాలుష్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి. రహదారులపై కాలుష్యం పొగమంచు పరుచుకుంటోంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఆస్తమా రోగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అవినీతి కారణంగానే ఈ స్థాయిలో వాతావరణం దెబ్బతింటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ వాతావరణ కాలుష్యం, పొల్యూషన్ ఏదైతే ఉందో ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఆ పొగలో నుంచి అనేక దాన్ని పీలవడం వల్ల ఇవాళ ప్రజలు అనేక అనారోగ్య పాలవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఇవాళ ఈ పొల్యూషన్ కారణమవుతున్న వాహనాలు ఏవైతున్నాయో వాటన్నిటిని వెంటనే సీజ్ చేయాలని చెప్పి, ఏదైతే సంవత్సరానికి ఒకసారి వాటికి పర్మిషన్ తీసుకోవాల్సిన ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకోలేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, పొల్యూషన్ నుంచి ప్రజల్ని రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరుగుతున్న కాలుష్యం వల్ల జనం టీబీ, క్యాన్సర్, శ్వాసకోశ, హార్ట్ సమస్యలు బారిన పడుతున్నారు. గతంతో పోలిస్తే రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య కాలంలో నిర్వహించే హెల్త్ క్యాంపుల్లో ప్రతి 20 మందిలో 19 మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. 15 మంది వరకు గుండె జబ్బు బాధితులుగా తేలుతున్నారు. వీరంతా కాలుష్యం కారణంగానే హృద్రోగ సమస్య లేక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. స్వచ్ఛమైన గాలిని దూరం చేసే సూక్ష్మధూళి కణాల తీవ్రత కాలుష్య నియంత్రణ మండలి పరిమితికి దగ్గరగా వచ్చిన తీరు భయపెడుతోంది. ప్రమాదకర కార్బన్ ఎమిషన్స్ విడుదల అంతకంతకు పెరుగుతుంది. కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన లెక్కలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్టీఓ, డిటిఓ ఖమ్మం తరపున వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. ఎయిర్ పొల్యూషన్ కి కారణమైన వాహనాల్ని ఎప్పటికప్పుడు మా సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ పేరుతో రాత్రింపగలు ఖమ్మం చుట్టూ ప్రహారా కాస్తూ కేసులు రాస్తూ ఏవైతే పొల్యూషన్ లేకుండా ఉన్నాయో, పొల్యూషన్ మించి బోరుకొచ్చిన బండ్లు ఉన్నాయో ఎప్పటికప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. ఖమ్మంలో పొల్యూషన్ చెకింగ్ వాహనాలపై నిఘా పెట్టవలసిన అవసరం ఉంది. పేరుకే డబ్బులు వసూలు చేసి ఎలాంటి పరీక్ష లేకుండా పొల్యూషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో పొల్యూషన్ కంట్రోల్ ఉండటం లేదు. ప్రస్తుతం స్క్రాప్ లో ఉండవలసిన పొల్యూషన్ చెకింగ్ వాహనాలే కాస్త రోడ్డుపైనే ఉంటాయంటున్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొగ వెదజల్లే వాహనాలపై ప్రభుత్వం లుక్కు వేయవలసిన అవసరం ఉంది.